మనకి స్వాతంత్రం 1947లో వచ్చిందని మాత్రమే తెలుసు. కానీ 1943లో స్వతంత్రాన్ని ప్రకటించిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. ఇప్పుడు మనం ఎంతో గొప్పగా స్వాతంత్ర సమరయోధులను సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళంతా చరిత్రను రాజకీయంతో ముడివేశారు. అందుకే వాళ్ళని నిజమైన స్వతంత్ర సమరయోధులని భ్రమలో ఉన్నాం అందరం. సెల్యులార్ జైలు దగ్గర దిగేసి అక్కడి నుంచి ఒక 400 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మనం ఇప్పుడు రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్కి వెళ్తున్నమాట. పింక్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇదే సెమీ సబ్మరీన్. దీంట్లోనే వెళ్ళబోతున్నాం అండర్ వాటర్లో. ఈ ద్వీపంలో ఎన్నో జింకలను చూడొచ్చు. మనుషులు వదిలేసిన తరువాత ప్రకృతి తిరిగి తన హక్కుని తీసుకుంది. ఇక్కడ ఇప్పుడు జింకలు, నెమళ్ళు, పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అండమాన్ ట్రిప్ ఢిల్లీ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఢిల్లీ మెట్రో నుండి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి యాక్సెస్ ఉంటుంది. అండమాన్ వెళ్ళే ఫ్లైట్స్ ఎక్కువగా టెర్మినల్ 2 నుండి స్టార్ట్ అవుతాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 3 టెర్మినల్స్ ఉంటాయి. టెర్మినల్ 1 and 3కి డైరెక్ట్ మెట్రో యాక్సెస్ ఉంటుంది. టెర్మినల్ 2కి వెళ్ళాలంటే మాత్రం 1లో దిగి ఎయిర్పోర్ట్ బస్సెస్లో టెర్మినల్ 2కి వెళ్ళాలి. నాది కనెక్టింగ్ ఫ్లైట్ ఢిల్లీ టు చెన్నై, చెన్నై టు పోర్ట్ బ్లేయర్. 11 గంటలకు స్టార్ట్ అయింది నా ఫ్లైట్. చెన్నైలో 3 గంటల లేఓవర్ ఉంటుంది. పోర్ట్ బ్లేయర్లో దిగేసరికి మార్నింగ్ 6:30 అయిపోయింది. అండమాన్కి క్రూజ్ షిప్లో కూడా వెళ్ళొచ్చు. ఆ డీటెయిల్స్ లాస్ట్లో ఇస్తాను. ఇప్పుడైతే వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోర్ట్ బ్లేయర్ నుంచి బయటికి వెళ్తున్నాను. మీరు చూస్తున్న ఈయనే స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ గారు. ఈయన గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి నేను ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఏజే హోమ్స్ రూమ్కి ఆటోలో వెళ్తున్నా. ఈ రూమ్ నాకు 800 పడింది. ఇంకొక 40 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే బ్రేక్ఫాస్ట్ కూడా అందులో ఇంక్లూడ్ ఉంటుంది. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ లోకల్ బస్సెస్ ప్రతి 10 నిమిషాలకు దొరుకుతూనే ఉంటాయి. జస్ట్ 15 రూపాయలు ఇచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ నేను ఉన్నన్ని రోజులు ఈ లోకల్ బస్సెస్లోనే తిరిగాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా సెల్యులార్ జైలు దగ్గరికి వెళ్తున్నాను. సెల్యులార్ జైలు వీడియోస్ ఈ ట్రిప్ లాస్ట్లో ఇస్తాను. ఇప్పుడు అక్కడికి దగ్గరలోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. సెల్యులార్ జైలు దగ్గర దిగేసి అక్కడి నుంచి ఒక 400 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మనం ఇప్పుడు రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్కి వెళ్తున్నమాట. మళ్ళీ రిటర్న్ మధ్యాహ్నం 3 గంటలకల్లా వచ్చేవచ్చు. టికెట్ ప్రైసెస్ అవి అక్కడికి ఏందో చెప్తా. నాది సోలో బడ్జెట్ ట్రిప్ కాబట్టి బడ్జెట్లో ఎలాగెళ్ళాలో చెప్తున్నాను. లేదు మీరు ఆటోలో వెళ్ళాలనుకుంటే ఎక్కడి నుంచైనా మ్యాక్స్ 150-200 తీసుకుంటారు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర రావడానికి. స్కూటీ రెంటల్స్ కూడా అడిగానండి, 600 అంట. బట్ స్కూటీ రెంటల్ తీసుకున్నా మనం సెల్యులార్ జైలు, నేను వెళ్ళిన కాన్కో బీచ్, నెక్స్ట్ అంతే. ఆ 2 మ్యాక్స్, ఆ 2 తిరగడానికే స్కూటీ హైర్ చేసుకోవాలి. దాని బదులు బస్సులో తిరిగేస్తే లేదా ఆటోలో వెళ్ళిపోయినా 100-150లో అయిపోద్ది. సో బైక్ రెంటల్ వేస్ట్ అండి ఇక్కడికి వచ్చిన తర్వాత. నార్త్ బే ఐలాండ్, రాస్ ఐలాండ్కి బోట్ టికెట్ వచ్చేసి 870 రూపాయలు పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా రష్ ఉంటుంది. సో మీరు స్టే చేస్తున్న హోటల్ వాళ్ళకి చెప్తే వాళ్ళే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వచ్చి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఈజీగా మన టికెట్ బుక్ చేసి బోట్ ఎక్కిస్తారు. అండమాన్లో ఎండ ఎక్కువ ఉంటుంది. సో ఈ టైప్ హ్యాట్ కొనుక్కోండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నార్త్ బే ఐలాండ్, రాస్ ఐలాండ్కి బోట్స్ మార్నింగ్ టైంలోనే వెళ్తాయి. సో ఈ 2 ఐలాండ్స్ని విజిట్ చేయడానికి ఒక రోజు కేటాయించుకోండి. కనిపిస్తున్న బోట్స్లోనే 10 నుంచి 15 మందిని తీసుకుని ఐలాండ్ వైపుగా తీసుకువెళ్తారు. ముందుగా నార్త్ బే ఐలాండ్ వైపుగా వెళ్తున్నాం. చిన్న బోట్లో జర్నీ అయినా చాలా థ్రిల్ ఫీలింగ్గా ఉంటుంది. దాదాపు 20 నిమిషాల్లో నార్త్ బే ఐలాండ్ రీచ్ అవ్వచ్చు. కనిపిస్తుంది మినీ క్రూజ్ షిప్. ఇటువంటి షిప్లోనే హ్యావ్లాక్, నీల్ ఐలాండ్స్కి వెళ్లాల్సి ఉంటుంది. వాటి జర్నీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా. యునైటెడ్ కింగ్డమ్ పాలనలో ఉన్నప్పుడు అండమాన్ ద్వీపాలను వారు శిక్షణా స్థలాలుగా ఉపయోగించేవారు. సెల్యులార్ జైలు వంటి కఠినమైన జైళ్లలో మన స్వాతంత్ర సమరయోధులు ఉంచేవారు.
కానీ నార్త్ బే ఐలాండ్ మాత్రం ఆ కాలంలో కూడా ప్రకృతి అందాన్ని కోల్పోలేదు. ఇది ఒక సైలెంట్ వాచర్లా చరిత్రను చూస్తూ ఉండిపోయింది. అయితే క్రిస్టల్ క్లియర్గా ఉందండి. ఇక్కడ మొత్తం కిందన భలే రంగురంగుల చేపలు కనిపిస్తున్నాయి. ఈ ద్వీపం గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ చిత్రం మన భారతీయ 20 రూపాయల నోటుపై కూడా కనిపిస్తుంది. సముద్రపు అలల మధ్య నిలబడి ఇది ఒక మార్గదర్శకుడిలా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో దీని వెలుగు సముద్ర ప్రయాణికులకు దారి చూపుతుంది. దాదాపు 20 నిమిషాల తర్వాత నార్త్ బే ఐలాండ్కి రీచ్ అయ్యాం. ఈ నార్థన్ బే ఐలాండ్ ఏంటంటే ఒక వాచ్ టవర్ ఏమంటారు దాన్ని, లైట్ హౌస్ అయితే ఉంది. మెయిన్ ఇక్కడ వచ్చేసి షాపులు అవి ఉన్నాయి. యాక్టివిటీస్ కోసం తీసుకొచ్చారన్నమాట. మేము ఇక్కడికి ఏమైనా కావాలనుకుంటే స్కూబా డైవింగ్, అలాగే సెమీ సబ్మెరీన్ అంటే 12 feet వరకు అండర్ వాటర్లో తీసుకెళ్తారంట. క్యాబిన్ మొత్తం ఏసీ క్యాబిన్లోనే. సో దానికి వచ్చేసి 3000 రూపీస్ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ నేను చేయకూడదు అనుకున్నాను, బట్ సబ్మెరీన్ అన్నది ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. సో ఒకసారి అది ట్రై చేద్దాం అని మాట్లాడాను. మనకు ఒక 500 తగ్గించి 2500 చెప్పాడు. సో వాటర్ యాక్టివిటీస్లో ఫస్ట్ వచ్చేసి నేను సెమీ సబ్మెరీన్ యాక్టివిటీ అయితే చేయబోతున్నాను. ఇది యాక్చువల్గా రోస్ ఐలాండ్ సైడ్ చేపిస్తారు అనుకుంటా. ఎక్కడైతే వాటర్ క్లియర్గా ఉందో అక్కడ చూసుకొని చేపిస్తారు. సో ఇదేనండి, ఇంకేం లేవు. యాక్టివిటీస్ కోసమే మెయిన్ ఇక్కడ తీసుకొచ్చింది వీళ్ళు. ఒక నిమిషం అలాగ రౌండ్ వేసేస్తే మొత్తం అంతా ఫారెస్ట్ ఇదంతానే. మొత్తం కనిపిస్తుంది కదా, మొత్తం ఫారెస్ట్ ఇదంతానే. సో వాటర్స్ అయితే మీకు ఒక దగ్గర గ్రీన్ కలర్లో, ఒక దగ్గర బ్లూ కలర్లో, ఒక దగ్గర ట్రాన్స్పరెంట్గా చాలా బాగా కనిపిస్తుంది వాటర్ ఇదంతానే. ఎండ్ అవుతుంది కదా, సో కొద్దిగా టూరిస్టులు తగ్గారు. సో ఫిబ్రవరి ఎండింగ్లో రావడం వల్ల మనకి కొద్దిగా మరీ అంత ఎండ లేదు, అలాగని చెప్పేసి చలి కూడా లేదు. హ్యూమిడ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. బట్ కొద్దిగా ఈ టైప్ క్యాప్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. కొద్దిగా ప్రొటెక్ట్ చేస్తుంది ఎండ నుంచి. ఇంకా పింక్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇదే సెమీ సబ్మెరీన్. దీంట్లోనే వెళ్ళబోతున్నాం అండర్ వాటర్లో. రెండు కిలోమీటర్ల ముందుకు తీసుకువెళ్ళి వాటర్ క్లియర్గా ఉన్న దగ్గర బోట్ని ఆపుతారు. సెమీ సబ్మెరీన్ అనేది పూర్తిగా నీళ్ళలో మునిగిపోదు. బోటు పై భాగం నీటిపై ఉంటుంది, కానీ కింద భాగం సముద్రం లోపలికి వెళ్తుంది. అందులో మనం కూర్చొని గాజు కిటికీల ద్వారా సముద్రం అడుగునున్న ప్రపంచాన్ని క్లియర్గా చూడగలుగుతాం. మనం సినిమాల్లోనూ డిస్కవరీ ఛానల్లోనూ చూసిన విజువల్స్ అన్నింటినీ నేరుగా ఆస్వాదించవచ్చు. సముద్రం అడుగున ఉన్న పగడపురాళ్ళు సూర్యుని వెలుగు నేరుగా వెళ్ళడంతో ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. కానీ నా సలహా ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ మాత్రమే ఈ యాక్టివిటీని ఎంచుకోండి. వయసులో ఉన్న వాళ్ళు స్కూబా డైవింగ్ని అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోస్లో స్కూబా డైవింగ్ ఎలా చేశాను, సముద్రం లోపల ఉన్న ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. నేను ఆల్రెడీ స్కూబా డైవింగ్ స్నోర్క్లింగ్ చేశా కాబట్టి ఈ సెమీ సబ్మెరీన్ నాకు అంత థ్రిల్ ఇవ్వలేదు. కొంతసేపటి తర్వాత బయటికి వచ్చేసాం. పెట్టుకోండి, అండర్ వాటర్ యాక్టివిటీస్ ఎప్పుడైనా మంచిగా ఎండ కాస్తున్నప్పుడు చేస్తేనే మీకు క్లియర్గా కనిపిస్తుంది లోపల సర్ఫేస్. ఈ నార్త్ బే ఐలాండ్లో మాత్రమే మనకు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. రాస్ ఐలాండ్లో మనకు ఫుడ్ దొరకదు. సో ఇక్కడ మన శ్రీకాకుళం ప్రాంతాల నుండి వెళ్ళి స్థిరపడిన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు హోటల్స్లో తినండి, టేస్టీగానే ఉంటుంది. చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ, కానీ అవన్నీ చేయడం డబ్బులు దండగా ఇక్కడ. వాటిని తక్కువ రేట్లో ఎక్కడ చేయాలో నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. మా బోట్లో వచ్చిన వాళ్ళు వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ చేయడం వల్ల 1 గంట కాస్త 2 గంటలు అయ్యింది. ఇప్పుడు రాస్ ఐలాండ్ వైపుగా మా ప్రయాణం మొదలైంది. నార్త్ బే ఐలాండ్ ఆపోజిట్లోనే ఈ రాస్ ఐలాండ్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న రాస్ ఐలాండ్ దాదాపు 200 సంవత్సరాల చరిత్రకి ఒక సాక్ష్యం. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మిగతా భారతఖండానికి స్వతంత్ర గర్జనలకి పునాది పడిన స్థలం. సుభాష్ చంద్రబోస్ అనే నిజమైన స్వాతంత్ర సమరయోధుని ఆధ్వర్యంలో నిలిచిన ద్వీపం గురించి అందరూ తెలుసుకోవాలి. ఈ ద్వీపంలోకి అడుగుపెట్టగానే మనకి జపాన్ బంకర్ కనిపిస్తుంది.
1942లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఈ ద్వీపాన్ని ఆక్రమించింది. జపాన్ సైన్యం బంకర్లను నిర్మించింది, రహస్య సొరంగాలను తవ్వింది, సైనిక స్థావరంగా మార్చింది ఈ ప్రదేశాన్ని. ఈ ద్వీపంలో ఎన్నో జింకలను చూడొచ్చు. మనుషులు వదిలేసిన తరువాత ప్రకృతి తిరిగి తన హక్కును తీసుకుంది. ఇక్కడ ఇప్పుడు జింకలు, నెమళ్ళు, పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. రోస్ ఐలాండ్ అన్నది చాలా పెద్దదండి. సో ఈ ఎండ్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ చూడడానికి నడుచుకుంటూ వెళ్తే మనకి చాలా టైం అయిపోద్ది ఇవంతా చూసుకొని. అందు గురించే బ్యాటరీ కార్స్ ఉంటాయి ఇక్కడ, 100-150 రూపీస్ తీసుకుంటున్నారు. దాంట్లో వెళ్ళిపోతే మనం ఈజీగా లాస్ట్ నుంచి కవర్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట. మన మ్యాక్స్ 1 అవర్ టైం ఇస్తారు ఇక్కడ. ఆ 1 అవర్లో మనం త్వరగా ఇదంతా ఫినిష్ చేసుకొని రావాలి. ఎన్ని జింకలు ఉన్నాయి చూడండి. వా 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 ఎక్సలెంట్. బ్యాటరీ వెహికల్ రావడానికి ఆల్మోస్ట్ మనకి ఒక 1/2 అవర్ పడుతుంది ఉందండి. అందు గురించే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మనకి తప్పదు, మరి మనకి ఇచ్చిందే 1 అవర్ కదా. ఈ 1 అవర్లో మ్యాక్స్ ఐలాండ్ మొత్తం కవర్ చేయాలి. ఇక చరిత్రలోకి వెళ్తే 1943లో సుభాష్ చంద్రబోస్ గారు ఈ ద్వీపాన్ని సందర్శించారు. అప్పుడు మొదలైంది ఒక చారిత్రాత్మక క్షణం. ఆయన ఇక్కడ భరత జెండాను ఎగరవేశారు, స్వాతంత్ర సంకల్పాన్ని ప్రకటించారు. ఆ క్షణం ఈ ద్వీపానికి ఒక కొత్త అర్థం ఇచ్చింది. మనకి స్వాతంత్రం 1947లో వచ్చిందని మాత్రమే తెలుసు, కానీ 1943లో స్వతంత్రాన్ని ప్రకటించిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. ఇప్పుడు మనం ఎంతో గొప్పగా స్వాతంత్ర సమరయోధులను సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళంతా చరిత్రను రాజకీయంతో ముడివేశారు. అందుకే వాళ్ళని నిజమైన స్వతంత్ర సమరయోధులని భ్రమలో ఉన్నాం అందరం. ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్, ఇట్ ఈస్ టేకెన్. అంటే ఫ్రీడమ్ ఒకరు ఇచ్చేది కాదు, మనం తీసుకునేదాన్ని నినాదం సుభాష్ చంద్రబోస్ గారు. నా దృష్టిలో ఆయనే మొట్టమొదటి నిజమైన స్వాతంత్ర సమరయోధుడు. ఇప్పుడు ఈ ఐలాండ్కి కూడా ఆయన పేరునే పెట్టారు. 18వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ అధికారులు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని పరిశీలించినప్పుడు రాస్ ఐలాండ్ అనేది ఒక చిన్న పచ్చని మరియు నిశ్శబ్దమైన భూభాగం మాత్రమే. కానీ 1857లో జరిగిన ఇండియన్ రెబెలియన్ ఆఫ్ 1857 తరువాత బ్రిటిష్ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో తిరుగుబాటుదారులను దేశం నుంచి దూరంగా సముద్రం మధ్యలో నిర్బంధించాలనుకున్నారు. ఆ సమయంలో ఈ ఐలాండ్ ఒక చిన్న యూరోపియన్ నగరంగా మారింది. బ్రిటిష్ చీఫ్ కమిషనర్ బంగ్లా, చర్చ్, బాల్ రూమ్, బేకరీ, స్విమ్మింగ్ పూల్స్, గవర్నర్ గార్డెన్స్ వంటి భవనాలు ఇప్పటికీ కనిపిస్తాయి ఇక్కడ. 1941లో ఒక భారీ భూకంపం ఈ ద్వీపాన్ని దెబ్బతీసింది. తరువాత కాలక్రమేణా భవనాలు కూలిపోయాయి, అడవులు తిరిగి పెరిగాయి, చెట్లు గోడలను చుట్టుముట్టాయి. ఖైదీలు అని పిలిచే మన స్వతంత్ర సమరయోధుల కష్టాలు ఇక్కడ ఒక మౌనగాథ లాంటిది. రోజుకు గంటల తరబడి కష్టపడుతూ వేడి, వర్షం, ఆకలి మధ్య మన వీరులు ఈ ద్వీపాన్ని నిర్మించారు. ఈ ఐలాండ్లో తిరుగుతున్నంతసేపు చరిత్రను ఊహించుకుంటూ ముందుకు వెళ్ళాను. ఐలాండ్లో మెయిన్ చూడాల్సిన బ్రిడ్జ్ ఇదేనండి, కనిపిస్తుంది కనుక కదా. ఇక్కడ వరకు రావాలి. ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. బట్ మనకి ఇచ్చే టైం 1 అవర్ కాబట్టి చూసుకోండి. బ్యాటరీ కార్ టైమింగ్స్ ఏమైనా త్వరగా వచ్చేలా ఉంటే బ్యాటరీ కార్ మీద రండి, లేకపోతే నడుచుకుంటూ వచ్చేవచ్చు. ఎందుకంటే మనకి వస్తున్నప్పుడు ఆ భూకంపం వచ్చినప్పుడు పడిపోయిన బిల్డింగ్స్, అలాగే 2వ ప్రపంచ యుద్ధ సమయంలోనే వాళ్ళందరూ కట్టుకున్న బంకర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసుకుంటూ రావచ్చు. బ్రిటిష్ వాళ్ళ విలాసాల కోసం వాళ్ళ పడవలకి దారి చూపించే ఈ దీపస్తంభం బంగాళాఖాతం అలలపోటును తట్టుకొని వందల సంవత్సరాలుగా అలాగే నిలబడి ఉంది. దీన్ని నిర్మించింది కూడా మన స్వతంత్ర సమరయోధులే. ఇప్పుడు నిర్జీవ స్థాయిలో ఉన్న ఈ ద్వీపాన్ని ప్రకృతి తనలో కలుపుకుంటూ ఉంది. ఇక్కడికి వచ్చినంత వరకు ఈ చరిత్ర గురించి నాకు తెలియదు. నిజంగా ఒక గొప్ప ప్రదేశాన్ని సందర్శించాలనే భావన కలిగింది నాకు ఆ సమయంలో. ప్రకృతి ప్రేమలను ఎంతో ఆకర్షించే ఈ ద్వీపాలను సందర్శించినప్పుడు ఒక్కసారి మన చరిత్రను కూడా గుర్తు తెచ్చుకోండి. ఎంతోమంది నిస్వార్థంగా చేసిన త్యాగఫలం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులను కూడా ఇటువంటి ప్రదేశాలకు తీసుకొస్తే కొద్దిగైనా మార్పు కలుగుతుందని నా అభిప్రాయం. అండమాన్లో మొబైల్ సిగ్నల్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో 90% పైగా మీకు సిగ్నల్ అవైలబుల్లో ఉంటుంది. వీడియోలు ఎంత ఎక్కువైపోవడం వల్ల క్రూజ్ షిప్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను.
తిరిగి కొంత సమయం బోట్ ప్రయాణం చేసి పోర్ట్ బ్లేర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి చేరుకొని అక్కడి నుంచి బస్సులో హోటల్కి చేరుకున్నాను. ఇంతటితో అండమాన్లో నా మొదటి రోజు పూర్తయింది. నెక్స్ట్ వీడియోస్లో హ్యావ్లాక్ నీల్ ఐలాండ్ని సందర్శిద్దాం. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, ముఖ్యంగా హైప్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.